ఈరోజు సాటర్డే అంటే ఎక్స్ప్లోరింగ్ డే. ప్రస్తుతానికి నేను కోతవాల్గూడ ఎకో పార్క్ అయితే వచ్చాయి. ఇక్కడ బర్డ్స్ ఫేమస్. సో తెలిసి నేను ఉన్న చోట నుంచి ఇది ఒక 15-16 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఉబర్లో అయితే బుక్ చేసుకుని వచ్చేసాం. వస్తేనే స్టార్టింగ్లో లెఫ్ట్లో అయితే మనకి ఉంటాయి అది పార్కింగ్ స్పేస్. ఎండ అయితే మండిపోతుంది. ఎండ అంతగా ఉండదు అనుకున్నా, బట్ ఏం చేస్తాం. సో ఒకసారి వ్యూ తీసుకుందాం బాగా. సో చెప్తున్నా కదా, గొడుగు తీసుకొచ్చింటే బాగుండేది. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి బాగుంది, మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చెట్లంతా బాగుంది చూడడానికి, గ్రీనరీగా నీట్గా మొత్తం మెయింటైన్ చేస్తున్నారు మొత్తం. సో ఇక్కడ లెఫ్ట్లో దారి అయితే ఉంది, ఇటు సైడ్ వెళ్తాం ఇంకా. సో ఇటువైపు నడుచుకుంటూ వెళ్తే మనకి కావాల్సిన ఇదైతే వస్తుంది, బర్డ్స్ వ్యూ. సో నా సజెషన్ అయితే ఇప్పుడు సమ్మర్ వేడి ఎక్కువ ఉంది, ఇటు సైడ్ నడుచుకుంటూ ఇక్కడ చెట్లైనా ఉన్నాయి. ఇటు సైడ్ సమ్మర్ కదా, చాలా వేడి ఎక్కువ ఉంది. అది కాకుండా ఇప్పుడు అరౌండ్ 10 ఏమో అవుతుంది టైము, 10-10:30. సో ఈ టైంలో రావడం కంటే బెటర్ ఈవినింగ్ టైంలో రావడం బెటర్. కాకపోతే ఈవినింగ్లో వస్తే ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోతారు. ఈవినింగ్ చాలామంది వస్తారు. సో స్టార్టింగ్లో ఆర్కిటెక్చర్ అయితే బాగుంది. చెట్లు ఇలా పెంచుతున్నారు. భలే ఉంది ఐడియా. సో ఇక్కడ నుంచి చూస్తే లేక్ కనబడుతుంది, భలే ఉంది. అక్కడ ఫుడ్ కోర్ట్ మూసేశారు. సో ఇదైతే ఉంది. సో ఇక్కడ మనం టికెట్స్ అది తీసుకోవాలి. సో లోపలికి ఎంట్రన్స్ రాగానే ఇక్కడ ఉంటాయి. అండ్ మనకి టికెట్ బుకింగ్ అయితే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చేసుకోవచ్చు మొత్తం టికెట్ బుకింగ్. కానీ మొత్తం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చేసుకోవచ్చు, జస్ట్ లైక్ నెక్స్ట్ జూ పార్క్లో లాగా. ఇంకా ఇక్కడ మనం టికెట్ సో మనం ఇంకా టికెట్ చూపించి లోపలికి అయితే వెళ్ళిపోదాం, సరేనా? ఫ్లవర్స్ డిఫరెంట్ ఉన్నాయి, బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో మనం కూడా గొడుగు తెచ్చుకుంటే బాగుండు అనుకున్నా, తెచ్చుకుందామని. బట్ ఇక్కడ బ్యాగ్ అలో చేస్తారో లేదో అని చెప్పి నేను తెచ్చుకోలేదు. సో పార్క్ అయితే బాగుంది, ఇక్కడ చూసుకోవచ్చు వెనకాల మొత్తం. సో మనం మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. బోర్డ్ వాక్ అంట. సో ఇక్కడ నుంచి ఏమంటే నడుచుకొని వెళ్ళొచ్చు. సో ఇప్పుడు బర్డ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే అక్కడ ఉన్నాయి కదా. సో అందులో బర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి, వెళ్ళి చూద్దాం. వీళ్ళు ఇక్కడ బ్యాగ్ అలో చేయరేమో అని చెప్పేసి నేను బ్యాగ్ తెచ్చుకోలేదు, కానీ ఇప్పుడేమో వీళ్ళు బ్యాగ్ అలో చేస్తున్నారు. బాగుంది వ్యూ అయితే. దీని పక్కనే ఇక్కడే ఒక లేక్ కూడా ఉంది, చాలా పెద్దగా ఉంది. సో దానికి దీనికి కరెక్ట్గా సెట్ అయింది, వాటర్ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఎండాకాలం కొద్దిగా వేడిగా ఉంటుంది. లాస్ట్ టైం నేను నెహ్రూ జూకి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాగ్ అలో చేయలేదు. సో అప్పుడు ఏంటంటే నేను ఒక చేత్తో
వాటర్ బాటిల్స్ అవన్నీ పట్టుకొని ఇంకో చేత్తో నేను వీడియో రికార్డ్ చేయడం చాలా కష్టమైపోయింది. చేతులు లాగేసాయి యాక్చువల్లీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి, అంత దూరం మొత్తం నడిచేసరికి. సో అందుకని చెప్పేసి నేను సరేలే, మనకి కొద్దిగా అలవాటే కదా ఈ వాటర్ లేకపోయినా కూడా సర్వైవ్ అవ్వగలం అని చెప్పేసి ఇవి ఉన్నాయి. ఇది మీకు తెలుసా, నార్మల్గా మేము తింటూ ఉంటాం, మా సైడ్ ఉంటాయి ఇవి, ఇంకా ఉంటాయి వేరేవి ఆగలేదు. రకరకాల చెట్లు అయితే ఉన్నాయి, ఎక్కడ చూడండి చెట్లు, ఇవేంటి ఇలా ఉంది. భలే ఉన్నాయి చెట్లు, మీరు చూస్తే ఫ్లవర్స్ కూడా. బాగుంది. సో అది మనం అక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయ్యాం. సో ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే వెళ్తూ ఉందాం ఎక్కడో ఒక చోటుకి వెళ్ళేంత వరకు. ఇక్కడ ఏదో ఉంది బోర్డు, సెన్సరీ పార్క్ అంట. సెన్సరీ పార్క్, సెకండ్ వెట్లాండ్ గార్డెన్ ఫ్లవర్ ప్యారడైస్. లెట్స్ గో. ప్యారడైస్ మూవీ ఉంది కదా. వావ్, ఏమన్నా తెచ్చుకుంటే బాగుండు, మంచిగా ఫొటోస్ దిగుండొచ్చు. ఇక్కడైతే ఏమున్నాయి చూడండి అసలు. భలే ఉన్నాయి. సో ఇక్కడనైతే వ్యూ అయితే బాగుంది చూడ్డానికి. సో అదిగో అక్కడ నుంచి మనం లోపలికి వచ్చాం, అలా చుట్టేసుకుంటూ ఇక్కడికి వచ్చాం. సో చూడొచ్చు, బాగుంది వ్యూ అయితే. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంత టెన్షన్ తీసుకుంటూ బతకడం దేనికి. ఇలాంటి ఒక జూ పార్క్లో కానీ ఏదైనా ఒక చిన్న పార్క్ లాంటి దాంతో ఒక గార్డెన్ లాగా, అంటే గార్డెనర్ లాగా, అంటే చెట్లకు నీళ్ళు పోసేవాళ్ళలాగా బతికేస్తే భలే ఉంటుంది కదా అనిపిస్తుంది. ప్రశాంతంగా, నేను టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా చెట్లుగా నీళ్ళు పట్టుకుంటూ బతికేయచ్చు. కాకపోతే అదే ఏంటంటారు, జాబ్ ఫ్యూచర్లో సెక్యూర్ ఉండదని అదొక ఇది చాలా ఉంటుంది. కానీ ఇక్కడ అయితే మస్తు ఉంది, చల్లగా గాలి వస్తుంది. యూనో గాలి వాటర్ తాకి మళ్ళీ మీదికి వస్తుంది, చల్లగా భలే వస్తుంది. యూ కెన్ సీ. ఓ ఫక్, అసలు ఏమైనా ఉండవు వ్యూ. ఈవినింగ్ వస్తే ఇంకా బాగుంటుంది అసలు. చూడండి, ఈవినింగ్ రావాలి, కానీ ఈవినింగ్ వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీకెండ్ కదా, ట్రాఫిక్ చాలా ఉంటుంది, ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం. అందుకే ఆఫ్టర్నూన్ వచ్చా, ఎటువంటి ఇది ఉండకూడదని చెప్పేసి. సో ఇక్కడైతే ఉన్నాయి. ఫస్ట్ మనం లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళేసి ఆ తర్వాత వచ్చి ఈ వాటర్ అవి ఇవి చూద్దాం. ఇక్కడ సపరేట్గా టికెట్ తీసుకోవాలా, సరిపోయింది. నేనేమనుకున్నా అంటే వీడియో రికార్డ్ అవుతుందిలే అనుకున్నా, వీడియో రికార్డ్ అవ్వట్లేదు.
ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి నడుచుకుంటూ రావాలి రికార్డ్ చేయడానికి. అంటే పైన వ్యూ చూస్తూ ఉండిపోయా, కింద ఏం చేస్తాం, వీడియో రికార్డింగ్ చేస్తే ఎన్ని తిప్పలు పడాల్సి వస్తాయి. ఒకసారి బటన్ నొక్కలేదంటే పోయినట్టు ఇంకంతా. సరే, సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మళ్ళీ రికార్డ్ చేద్దాం. ఇక్కడ వ్యూ చూడడానికి అయితే బాగుంది. మరి అన్ని బర్డ్స్ స్టార్టింగ్లో కనబడడం లేదు. మేబీ అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఏమైనా కనబడవచ్చు, చూద్దాం. సౌండ్స్ అయితే వినబడుతున్నాయి, మరి అనుకున్నంత బర్డ్స్ అయితే కనబడట్లేదు. వదిలేస్తున్నాయి. సో ఇక్కడైతే వీడియోని తీసుకొని వెళ్దాం ఇంకా. సో ప్యారెట్స్ అయితే ఇక్కడికి ఉన్నాయి, పట్టుకుని వెళ్దాం. వస్తాయి మనం కరెక్ట్ అయితే ఎక్కడ ఉంది? అరే వెళ్ళొద్దు, నేనేం చేయంటా బాబు. హలో బ్రో. సో చాలాసేపు వెయిట్ చేసేసరికి వచ్చింది, ఇంతవరకు రాలేదు అసలు. సో మన చేతిలో అయితే బర్డ్ వచ్చింది. దొంగ ముఖం దానా. అరే ఉన్నది పాయ. ఎక్కుతుంది ఇంకా పైకి ఎక్కుతుంది. అది ఎక్కడానికి అట్లా పట్టు చేస్తుంది, దానికి అంత ఇది ఉండదు.
నింపిద్దాం. మంచిగా ఫుడ్ పెడుతుంది అంతే కాదు చేయి కంటే కొరకుతుంది. గురు ఏమో చేస్తున్నాడు. లోపలే అది కొరకాల విప్పింది. अरे अभी अभी तो ऊपर आया, 2 मिनट बस भाई। अरे भाई आप ही देख रहे हैं ना, मैं उतना टाइम किया ट्राई किया ना, 2 मिनट बस। अच्छा ज़्यादा टाइम लगेगा तो गुस्सा आ जाती है इसको। అది కొరుగుతుంది, ఆ రెండు ఏమో అట్లా ఉన్నాయి కానీ అదే పైన ఏం చేస్తుంది. సో మన లక్కీ కొద్దీ ఇక్కడ 3 ప్యారెట్స్ అయితే ఉన్నాయి. ఆ 3లో 2 అయితే అక్కడ ఉన్నాయి కదా, వెనకాల చూపిస్తాం. ఆ 2 ఉన్నాయి కదా, షోలో కనబడుతుంది. ఆ 2 ఎక్కడం లేదు, ఇదైతే పైకి ఎక్కింది 5 మినిట్స్ అవుతుంది, దిగడం లేదు అసలు కిందకి. నచ్చాను అనుకుంటా ప్యారెట్. నువ్వు నచ్చాను బ్రో ప్యారెట్ బ్రో. ఓహో నో యువర్ నాట్ బ్రో. చూడు ఇప్పుడు ఎవరున్నారు చూడు వీడియోలో, మీ బ్రదర్ ఉన్నాడు. చిలుకమ్మ అమ్మ కొట్టిందో తోటకి వెళ్దావా? నచ్చానేమో బాబు దానికి, చిట్టి చిలుకమ్మ. సో ట్రై చేస్తున్నారు కానీ సో వెనకాలకు వచ్చి ప్యారెట్కి ఇలా అంటే వాడికి నచ్చుతాయి. మరి గట్టిగా అనొద్దండి, లైట్గా అంటే బాగుంటుంది. సో మక్కా ప్యారెట్స్ అయితే మనం బాగానే ఎంజాయ్ చేసాం. అది నా మీద కూర్చొని దాదాపు 10-15 నిమిషాలు నా మీద ఉండిపోయింది, దిగలేదు అసలు కిందకి. సో పర్లేదు, వచ్చిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఎందుకంటే అక్కడ పైన అయితే లోపల మొత్తం బర్డ్స్ అన్నింటినీ కేజీలో పెట్టేశారు. ఏదో ఒక 2-3 వచ్చాయి చేతి మీదకి అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ మెకాఫోన్ పైకి వచ్చింది. చాలామంది ట్రై చేశారు కానీ అవ్వలేదు. కానీ ఇక్కడికి కొంతమంది డెఫ్ పీపుల్ వచ్చారు, పీపుల్ హూ కాంట్ ఏబుల్ టు స్పీక్ అండ్ లిసన్. వాళ్ళు గ్రూప్గా వచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు అనిపించింది నాకు అసలు ఎంజాయ్ చేయడానికి. అసలు ఇక్కడ కొద్దిగా వాటర్ పడుతుంది, వాటర్ ఎంజాయ్ చేయడానికి అసలు యూ డోంట్ నీడ్ అసలు ఏం అవసరం లేదు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఆ వుడెన్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్దాం. సో మీకు అక్కడ కదా వెనకాల అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంది చూడండి. సో ఆ బ్రిడ్జ్ మీదకి అయితే మనకి వెళ్దాం, సరేనా?
సో ఇక్కడ ఎండ అయితే బాగా దంచుతుంది. పాపం అందరూ చెట్ల కింద అక్కడ ఇక్కడ కూర్చొనేసారు. కానీ నేను మాత్రం మనల్ని ఎవరు ఆపేది అంటూ వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయాలంటే ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలి కదా. కంఫర్ట్ ఈ ఎండలో రావాలి. చూడండి వ్యూ అసలు వెనక బాగుంది. ఈవినింగ్ వస్తే ఇంకా బాగుంటుంది. రైట్ నా టైం ఎంత అవుతుందో తెలుసా మీకు? 1 గంట అవుతుంది. 1 గంట దీని 1 గంట అవుతుంది. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఫుడ్, కూల్ డ్రింక్స్, ఎగ్ పఫ్ కొన్ని ఉంటాయి కదా థింగ్స్, స్నాక్స్ లాంటివి. సో మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుంది. అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ పాప్కార్న్ మీకు ఏం కావాలన్నా ఉంటాయి. అండ్ ఇక్కడ పక్కనే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ట్రీస్ అయితే భలే ఉన్నాయి. దాని పేరు ఏదో ఉంది అక్కడ కనబడుతుంది కదా, సేమ్ ఇలాంటి ట్రీ. దీని మొదల్లో భలే ఉంటుంది ఇక్కడ. సేమ్ అలాంటి ట్రీసే మనకి ఇక్కడ ఉన్నాయి. భలే ఉంది కదా, క్యూట్గా. చూడడానికి బాగున్నాయి. సో అక్కడైతే బర్డ్స్ చూసాం. అలాగే దాని చుట్టూ నడుచుకుంటూ వచ్చాం. గుడ్. దీంతో మరి ఇక్కడ చూడండి, ఇలా రౌండ్ చేసుకుంటే దీంట్లో వెళ్ళిపోతాం.